ఎవరు యముజ? కావేరి ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయి యముజ. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు, వాటికి మౌనమే సమాధానం. కావాలని ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ అక్కతో పాటు అలా కూడా వెళ్ళిందని చెప్పింది కదా, అలాగే ఫోన్ చేస్తాను. యముజ, కావేరి నాకు ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయగలరా? యముజ, ఇది మనకొచ్చిన ఆఖరి అవకాశం. ఇంకొకసారి ఆలోచించు. జుట్టు పోతే రాదు, పొట్ట వస్తే పోదు, అలాగే డబ్బు పోతే మళ్ళీ రాదు, దరిద్రం వస్తే పోదు. అలా చెప్పినట్టు చెయ్యి. కట్ చెయ్యి, కట్ చెయ్యి. నీ ఆటే ఇలా విచిత్రంగా ఉంటుంది. కనిపిస్తే చంపేయాలనుకున్న యమజని నా పెద్ద కూతుర్ని చేశావు. ఇన్నాళ్ళు దూరంగా పెరిగింది కదా, దగ్గరికి తీసుకుందాం అనుకుంటే తనే దూరంగా వెళ్లే పరిస్థితి కల్పించావు. యమజ అసలే ఒట్టి మనిషి కూడా కాదు. యమజ అసలే తల్లి కాబోతోంది. గుడికి వచ్చిన అందరూ ఏదో ఒక కోరిక కోరుకుంటారు, కానీ నాకు నిన్నేం అడగాలో తెలియడం లేదు. పెద్ద కూతురి జీవితం బాగు చెయ్యంటే చిన్న కూతురికి అన్యాయం జరుగుతుంది. చిన్న కూతుర్ని చల్లగా చూడు అంటే పెద్ద కూతురు అన్యాయం అవుతుంది. ఇద్దరూ నాకు రెండు కళ్ళు. ఎవరికి అన్యాయం జరిగినా బాధపడేది నేనే. వాళ్ళిద్దరూ బాగుండాలి. నా చిన్న బిడ్డతో పాటు పెద్ద బిడ్డ కూడా ఇక్కడే ఉండాలి. ఇక నుంచి నీ కుటుంబానికి అండగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాను అని నాకు మాట ఇచ్చావు. అమ్మలగన్న అమ్మవి. ఏ అమ్మ మనసు కూడా అర్థం చేసుకో తల్లి. నా ఇద్దరు బిడ్డల జీవితాలు బాగుండేలా చూడు తల్లి.